ఈనాటి సనాక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన అందరికి కూడా స్ఫూర్తినిస్తున్నటువంటి రావణకు గట్టిగా చప్పట్లతో స్వాగతం సుస్వాగతం అన్న. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసము కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి దీక్ష పూర్తే ఆ రోజు 11 రోజుల పాటు యావత్ తెలంగాణ అంతా కూడా గర్జించి కేసీఆర్ గారు వెంట ఉండి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తలొచ్చి తెలంగాణ సాధించడం జరిగింది. మరి ఈ రోజు చూసినట్టయితే 2 ఏళ్ల నుంచి ప్రజా వ్యతిరేక పాలనకు శ్రీకారం చుట్టినటువంటి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అన్న పోరాటం చేస్తున్నారు. అది హైదరాబాద్ బాధితులు అయితేనేమే, నగరంలో ఉన్న చిన్న వ్యాపారులు అయితేనేమే, రైతులైతేనేమే, మహిళలైతేనేమే, ఎవరికి అన్యాయం చేసినా కూడా అన్న ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తుంటే ఆ పోరాట స్ఫూర్తితోనే మేము ఖచ్చితంగా అన్నంబడి ఉంటాము. ఖచ్చితంగా మరొకసారి రామన్న ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓరుగల్లు అంటే పోరుగాళ్ళు, ఈ పోరుగాళ్ళ నుంచి పిలిపి ఇవ్వండి. ఖచ్చితంగా మరొకసారి మీ పోరాట స్ఫూర్తితోనే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఈ విద్యార్థులందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఇది అవుతుంది. ఇది మన న్యాయ పోరాటం, ఇది న్యాయ పోరాటం, ఈ ధర్మ పోరాటం, ప్రజల పక్షాన రామన్న తీసుకున్న పోరాటం విజయవంతం అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్నా మీరన్నట్టు మన తెలంగాణ భవన్ కానీ జిల్లాలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలన్నీ కూడా జనతా కార్యాలయాలు అయి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామన్నా. మొన్నటికి మొన్న ఈ నగరంలో వరదలు వస్తే మా సోదరులందరూ కూడా మీరు ఇచ్చిన పిలుపు మేరకు 10,000 మందికి మరి అందరికి కూడా అన్నదానం చేసి కాపాడారు. ఈ నగరంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులకు అన్యాయం జరిగితే మా న్యాయవాదులు పక్షాన పోరాడి మనకి ఇచ్చేసారు. అదేవిధంగా ఇక్కడ స్థానిక ప్రజల పిలుపు మేరకు కోచ్ ఫ్యాక్టరీ కావాలంటే ధర్నాలు చేస్తే మరి మీ సహకారంతో మన రాజ్యసభ సభ్యులు ఢిల్లీలో రవిచంద్ర గారు ఉంటే మరి చేసి అక్కడ ఢిల్లీలో కూడా ధర్నాలు చేయడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పోరాట స్ఫూర్తి మనం ముందు తీసుకుపోతుంది. ఖచ్చితంగా మీరు ఏ పిలుపు ఇచ్చినా కూడా, ఏ పోరాట స్ఫూర్తి ఇచ్చినా కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తాము. కేసీఆర్ గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసేదాకా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్య కాలంలో మా పైన ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి, పార్టీ నాయకుల మీ పైన కుట్రలు జరుగుతున్నాయి, పార్టీ కార్యాలయాలకు కూల్చివేత కుట్రలు జరుగుతున్నాయి. అయినా కేసీఆర్ గారు మరి ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అందరూ కూడా రక్షణ కవచంగా ఉన్నది. మా యువకులకైతే న్యాయ పోరాటానికి అయితే మా న్యాయవాదులకు కూడా ఈ వేదిక ద్వారా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా దీక్షా దివస్ సందర్భంగా మరొక పోరాటానికి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ముందున్నది. మీరే మాకు స్ఫూర్తిదాయకమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్నా. ఇక్కడ పెద్దలు చాలా మంది శాసనసభ్యులు ఉన్నారు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఉన్నారు. అన్యేదో భావించొద్దు. రాబోయే ఒక్క నిమిషం ఏంటిది, ఒక్క నిమిషం అవే ఈరోజు రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు మీరు వచ్చినందుకు మీ అందరికి కూడా ఖచ్చితంగా రాజ్యాంగంలో పొందుపరిచిన 2 ప్రాథమిక హక్కులు విద్యా వైద్యం గురించి 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ఎన్నో పోరాటాలు చేసిండ్రు. ఖచ్చితంగా ఆ రాజ్యాంగ స్ఫూర్తితోని మేము ప్రజలకు ఏ కష్టమైనా కూడా మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా
తెలియజేసుకుంటూ